అల్వాల్ ఐజీ సర్కిల్లోని రాయల్ ఓక్ ఫర్నిచర్ షోరూం ముందు హైడ్రా అధికారులు, సిబ్బంది ఫైర్ యాక్సిడెంట్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మంటలు ఆర్పే విధానాలను చేసి చూపించారు. వంట గ్యాస్ సిలిండర్ నుంచి ప్రమాదవశాత్తు మంటలు చెలరేగినప్పుడు ఎలా ఆర్పాలో చేసి చూపించారు. అనంతరం రాయల్ ఓక్ షోరూం నిర్వాహకులు సెల్లార్లో ఏర్పాటు చేసిన ఫర్నిచర్ను ఖాళీ చేయించారు. సెల్లార్లో గోదాంలో ఫర్నిచర్ నిల్వ ఉంచడం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటాయని, సెల్లార్లో ఎవరు కూడా గోదాంలో ఫర్నిచర్ షాపులు నిర్వహించొద్దని సూచించారు. హైడ్రా ఫైర్ ఆఫీసర్ చంద్రశేఖర్, హైడ్రా సిబ్బంది అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మంటలను ఆర్పే విధానాలను ప్రజలకు వివరించారు. ఉన్నటువంటి మెటీరియల్ మనకు బయటకు వస్తుంది. సో అది వాటర్ అయితే వాటర్ అయితే మ్యాక్సిమం ఉండదు, గ్యాస్ అయితే పౌడర్ అయితే రెండు గ్యాస్ పౌడర్. ఓకే, సో స్క్వీజ్ చేయగానే దాంట్లో ఏదో పౌడర్ అయినా అన్నట్టు మారిపోతారు, ఏమీ కాదు. ఎంత వైట్ పౌడర్ లాగా బయటకు వస్తే స్క్వీజ్ చేయకుండా స్క్వీజ్ అతను మెల్లగా స్క్వీజ్ చేస్తున్నాడు కాబట్టి కొంచెం అవుతుంది. ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు మనం పౌడర్ ఎక్కువ ఫాస్ట్గా స్క్వీజ్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఫైర్ యాక్సిడెంట్ కాదు. ఈ స్పెషాలిటీ కామన్ పడిపోయి అటెండ్. సో అక్కడ ఫైర్ అయితే అవుతుంది. ఆ పైప్ ఇక్కడ ఖాళీ పైప్ ఇక్కడ కూర్చుంది అనుకోండి, ఇక్కడ కూర్చి రెగ్యులేటర్ కూడా కాలిపోతుంది, దాని కంట్రోల్ అవుతుంది. అప్పుడు దర్శనం ఏం చేయాలంటే మన రెండు బ్లాంకెట్ తీసుకొచ్చి వాటర్లో కలిపి దాని పైన ఇస్తారు. ఏమి చేయని పరిస్థితిలో దూరం రూమ్ బయటికి వెళ్ళిపోయో ఎక్కడెక్కడ వెళ్ళిపోయో మధ్యలో